కార్తీక్ దగ్గరకైతే ఇంకా దాసు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏంటి మామయ్య ఇంత హడావిడిగా వస్తున్నారు అంటే, నీకు ఒక విషయం చెప్పాలి కార్తీక్, జోష్న ఈరోజు నా దగ్గరికి వచ్చింది. నేను ఇంకా గతం గుర్తు రానట్టు నాటకం ఆడుతున్నానని తనకు తెలిసిపోయినట్టుంది. నా దగ్గరికి ఈరోజు వచ్చి చాలా ప్రేమగా నాన్న అని చెప్పని పిలిచింది. అయినా నేను పడుకున్నట్టే ఉన్నాను. కానీ తను అంతా పిలిచిన తర్వాత, నీ కూతురికే నువ్వు అన్యాయం చేస్తావా నాన్న? నీకు గతం గుర్తు వచ్చినా కానీ గుర్తు రానట్టుగా నువ్వు నటిస్తున్నావు, అది నాకు తెలుసు. కానీ దీప విషయంలో అలాగే కార్తీక్ విషయంలో ఏదైనా కానీ చేసావు అని చెప్పని నాకు తెలిసింది అంటే నిన్ను మాత్రం ఆ రోజే చంపేస్తానని చెప్పి నాకు వార్నింగ్ ఇచ్చింది అల్లుడు అని చెప్పని అంటాడు. అలాగే దీప ఎప్పటికీ ఆ ఇంటి వారసురాలని తెలియకూడదని చెప్పని కూడా నాకు వార్నింగ్ ఇచ్చింది అంటే అప్పుడు ఇంకా కార్తీక్ గురించి అయితే ఇంకా దాసు భయపడతాడు. ఆ అగ్రిమెంట్లో నువ్వేమని రాసిచ్చున్నావు? దీపకి విడాకులు ఇచ్చేసి జోష్నని పెళ్లి చేసుకుంటానని రాసిచ్చావా? ఏందో చదివావా అంటే, ఆ రోజు నాకు అంత టైం లేదు మావయ్య, కానీ తన సంతకం పెట్టమంది, ఇంకా అవసరానికి డబ్బులు కావాలి కదా అని చెప్పని డబ్బులు అలాగే తనకి రక్తం కావాలి కదా మెయిన్, దానికోసం పెట్టించాను నా భార్యను బతికించుకోవడం కోసం అంటే, ఇప్పుడు నువ్వు ఆ సంతకం పెట్టింది పెద్ద తప్పు అయింది అల్లుడు అని చెప్పని అంటాడు. అయినా నేను ఏదో ఒకటి ఆలోచిస్తాలే మావయ్య, నువ్వు టెన్షన్ పడి మీ ఆరోగ్యం చేసుకోకండి అంటే, ఈ లోపల దీప అయితే వీళ్ళిద్దరూ గుసగుసగా మాట్లాడుకుంటుంటారు. ఏమై ఉంటుంది అని చెప్పని ఆరా తీసినట్టుగా చూస్తుంది దీప. కానీ ఈ కార్తీక్ అయితే, కార్తీక్ ఏందో ఈయన కార్తీక్ బాబు నేను హాస్పిటల్ నుంచి వచ్చిన కాడి నుంచి ఏదేదో మాట్లాడుకుంటాడు, ఏదేదో చేయాలనుకుంటాడు, నన్ను చూసి పట్టుకుంటూ ఉంటాడు, ఏందో ఈ మనిషి అని చెప్పని అనుకుంటుంది.